మీకు మహిమార్థమై ఈ కూడికను జరిగించుకున్నాం. అందుని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ పేరిట నిలబడడానికి నాకు అర్హత లేదు, యోగ్యత లేని వాడన్న తండ్రి ప్రభు, మరొకసారి మీ సన్నిధిలో మీ సంఘము ముందు సమాజ మందిరంలో నా తండ్రి నిలబడి ఉండగా నాకు సహాయం చేయమని. అయ్యా తండ్రి, నేను కనిపించకూడదు, నా మాట వినిపించకూడదు, మీరు మాత్రమే కనిపించాలి, మీ మాట మాత్రమే వినిపించాలి. వినబడిన ప్రతి మాట మా హృదయాల్లోకి వెళ్ళాలి, మా బ్రతుకులు మార్చబడాలి. అటు కృప దయచేయమని, మీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచమని, ఆత్మైన దేవా మా మధ్యలో సంచరించమని మీ సహాయాన్ని కోరుతూ యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్నాం కదా, యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడము, నాతో పోరాడు వారితో పోరాడము అని దావీదు ప్రార్థన చేస్తూ అంటూ ఉన్నాడు. నా సహాయమునకై లేచి నిలువుము, ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగించుము, నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నేను నీ రక్షణ అని నాతో చెప్పుదేవా. నీ మాట సెలవిస్తే నేను రక్షింపబడతాను, నీ మాట మాట్లాడితే అది నాకు చాలు అని దావీదు గారు ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నాడు. నాకున్న శ్రమల్ని బట్టి, నాకున్న ఇబ్బందులను బట్టి, నాకున్న అవసరతలను బట్టి నీ సన్నిధికి వస్తున్నాను దేవా. నీ మాట, నేను నీకు రక్షణ అని ఒక మాట చెప్పు, అంతే, అది చాలు నాకు, ఇంకా అంతకంటే విలువైనది ఇంకేది నాకు లేదు అని దావీదు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా ఒక్క మాట కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఒక్క మాట ఎందుకు? ఆయనకు ఒక క్షణం చాలు పరిస్థితులు మార్చడానికి, ఒక క్షణం చాలు మన స్థితిగతులు మారిపోవడానికి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన ఈ సృష్టినే సృష్టించిన సృష్టికర్త కదా. ఆ ఒక్క మాట సెలవివ్వు తండ్రి అని చెప్పేసి దావీదు గారు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. మనందరం కూడా ఆ మాట కోసమే ఎదురు చూస్తాం కదా. దేవా నాతో మాట్లాడవా, నా శ్రమల్లో ఉన్నప్పుడు నాతో మాట్లాడవా, నా బాధల్లో ఉన్నప్పుడు నాతో మాట్లాడవా. ఈ విధంగా మనం ప్రభువుని అడుగుతూ ఉంటాం, ఈ విధంగా దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. అడిగినప్పుడు దేవుడు మనకు సమాధానం ఇచ్చాడు అనుకో, ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. నీవు దీవించబడదు గాక అంటే ఎంత సంతోషంగా ఉంటుంది? నీవు ఫలించదు గాక, నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడును గాక. ఇవన్నీ కూడా వాగ్దానాలు మనం పొందుకున్నాం కదా. పొందుకున్న వాగ్దానము ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు. దేవుడు మనతో మాట్లాడాడు కదా. దేవుని వాక్యం మనతో మాట్లాడింది కదా. మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కదా. మన శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆ వాగ్దానం ఎందుకు మనకు గుర్తురాదు? ఆ వాక్యం ఎందుకు మనకు గుర్తురాదు? మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యము ఏదో ఒక రూపంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిదినం మాట్లాడుతున్నాడు, ఏదో ఒక రూపంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట్లాడినప్పుడు ఆ మాటకు మనం ఎందుకు విలువ ఇవ్వట్లేదు? ఆ మాట, ఇది దేవుని వాక్యము కదా. దేవుని వాక్యము సృష్టించిన సృష్టికర్త వాక్యము, ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడినప్పుడు దానికి విలువనిచ్చి దానికి ఎందుకు లోబడట్లేదు మనము? శ్రమలు కలిగినప్పుడు అయ్యో అని, ఇబ్బందులు కలిగినప్పుడు అమ్మో అని మొత్తుకుంటాం కదా. మరి అదేదో ఆ ఏడ్చేది ఏదో దేవుని సన్నిధిలో ఏడిస్తే ఈయన అదే చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. ఏమంటున్నాడు? ఒక్క మాట సెలవి ప్రభువా, నేను మారుతాను, ఒక్క మాట సెలవివు. నన్ను అవమానపరిచేవారు వారికి సిగ్గు కలుగుతుంది, ఒక్క మాట సెలవివు అని చెప్పేసి దావీదు గారు ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఒక మాట చూద్దాం. ఈ లోకంలో ఘనులైన వారిని, ఈ లోకంలోని తెలివి కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? వారిని అవమానపరచడానికి, లేదంటే వారి జ్ఞానాన్ని తృణీకరించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకుంటానంటున్నాడండి? వెర్రివారిని మనం అనుకుంటూ ఉంటాం, నాకెక్కడ అర్హత ఉంది, నేనేంటి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, అలాంటి వారిని నేను ఎన్నుకుంటాను. నువ్వు ఎంత నిన్ను లోకం అవమానించినా, లేదంటే ఎంత దీన స్థితిలోకి వెళ్ళిపోయినా నేను మాత్రం నిన్ను చూస్తున్నాను, నేను మాత్రం నీతో ఉన్నాను, నేను ఎన్నుకుంటాను అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అది ఉంటుంది.
ఆమేన్. హల్లెలూయా. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. లోకరీతిని అంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని, ఈ లోకం అనుకుంటున్నటువంటి జ్ఞానాన్ని, ఈ లోకం అనుకుంటున్నటువంటి గనుల్ని, ఈ లోకం అనుకుంటున్నటువంటి గొప్ప వంశపు వాళ్ళని అనేకులు పిలువబడలేదు. కానీ ఎవరిని పిలిచాడంటున్నాడు ఆయన? ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్నవా వెర్రి వారిని. ఆమేన్. ఎవరిని? లోకంలో ఉన్నటువంటి వెర్రి వారిని, లోకంలో తగ్గించుకున్న వారిని, ఈ లోకంలో దీనులని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉంటున్నాడు. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, మనం అనుకుంటూ ఉండొచ్చు, ప్రభువా నన్ను అవమానపరిచేవారు చాలామంది ఉన్నారు, నేను అందరికంటే తక్కువ వాడను, నేను అందరూ నాకంటే గనులు, మంచి మంచి ఉద్యోగస్తులు, జ్ఞానమున్న వ్యక్తులు ఇక్కడ లేరా? చాలా మంచి వక్తలు ఉన్నారు మన మధ్యలో, బయటికి రావట్లేదు కానీ చాలా మంచి వక్తలు ఉన్నారు, మంచిగా మాట్లాడేవారు ఉన్నారు, మంచి స్థానాల్లో ఉన్నవారు ఉన్నారు, మనందరికీ తెలుసు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ లోకం గురించి నేను మాట్లాడట్లేదు, ఈ లోకంలో ఉన్న వారిని నేను లెక్క చేయట్లేదు, ఈ లోకంలో ఉన్న మీరు గనులు అనుకుంటున్న వారిని నేను లెక్క చేయట్లేదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఆయన మరొకసారి అంటున్నాడు, దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉంటున్నాడు. లోకంలో ఉన్నటువంటి తగ్గించుకునే వారిని, వెర్రి వారిని మనం అనుకుంటాం కదా, వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉంటున్నాడు. ఒకరోజు దేవుడు వచ్చి ఒక ఆయనతో మాట్లాడుతుంటే ఆయన అంటాడు నీకు దేవుడు తోడైనాడు అంటాడు. దేవుడు వచ్చి, అయ్యా దేవుడు నీకు తోడైనాడు అంటాడు. దేవుడు నాకు తోడైనాడా? దేవుడు నాకు తోడై ఉంటే నాకు శ్రమలు ఎందుకు వస్తాయ్యా? దేవుడు నాకు తోడై ఉంటే ఇదిగో ఈ మిథ్యాయినీళ్ళు వచ్చి మా పంటని నాశనం చేస్తున్నారు, మాకు తినడానికి తిండి లేకుండా కూడా చేస్తున్నారు, మేము ఈ కష్టాలను అనుభవిస్తున్నాము. మేమే కాదు, మా గ్రామం అంతా, మా రాజ్యం అంతా, అంటే మా ప్రజలంతా ఈ విధంగా మేము అనుభవిస్తున్నాము. మాకు తినడానికి తిండి కూడా ఉండనివ్వట్లేదు. మేము ఎప్పుడైతే కష్టపడి పంట వేసుకుంటామో, ఆ పంట పండుతుంది అనుకుంటామో, అప్పుడే వాళ్ళు వారి యొక్క రథాలతోనొచ్చి, వారి గుర్రాలతోనొచ్చి దాన్ని పాడు చేసి వెళ్ళిపోతున్నారు. మాకున్న పశు సంపదని వీటన్నింటిని కూడా తీసుకెళ్ళిపోతున్నారు. దేవుడు మాకు తోడుంటే కనీసం తిండి కూడా పెట్టడా అని దేవుని దూతతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే ఆయన కోసము అక్కడ వెయిట్ చేసినట్టుగా దేవుడు ఆ శ్రమల్ని చూసి, ఆ ఇబ్బందుల్ని చూసి, వాళ్ళు పడుతున్నటువంటి బాధల్ని చూసి అక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. అప్పుడు మాట్లాడినప్పుడు ఆయన ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటాడు. ఏమని? ఈ విధంగా ఇప్పుడు చెప్పాను కదా, దేవుడు నాకు తోడుంటే నేను ఎందుకు ఇది నాకు ఈ శ్రమ ఎందుకు కలుగుతుంది? దేవుడు మాకు తోడుంటే మమ్మల్ని పస్తులు ఎందుకు ఉంచుతాడు? దేవుడు మాకు శ్రమ ఉంటే ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? మేము తృణీకరింపబడిన వారిగా ఎందుకు ఉంటాము అని అక్కడ మాట్లాడినప్పుడు దేవుడు అంటాడు. చూడండి ఒకసారి మనం చూస్తే న్యాయాధిపతుల్లో ఆ మాట ఉంటుంది. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12వ వచనం. యెహోవా దూత హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆయన ఏమంటున్నాడు చూడండి, మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగా, ఆయన అంటున్నాడు ఎవరిని మొర్రపెట్టగా? వారి ప్రార్థన విని యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకని పంపెను, అతడు వారితో ఇలాగూ ప్రకటించెను. 6వ అధ్యాయమే కదా. చూడండి, యెహోవా దూత అతనికి కనబడి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా నీవు. ఆయన ఏమనుకుంటున్నాడు? అక్కడ ఉన్న ఆయన ఏమనుకుంటున్నాడు? నేను బలహీనుడను, వీళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు, మా పంటని నాశనం చేస్తున్నారు, మేము కష్టపడి సంపాదించుకుందంతా వీళ్ళు
ఎత్తుకెళ్ళిపోతున్నారు. భయపడి భయపడి బ్రతుకుతూ ఉంటున్న ఆ దినాల్లో ఆయన ఎక్కడో కానుగు చాటున అది ఆ వచనం కూడా చదవండి, 11వ వచనం నుంచి. నేను చదువుతున్నాను. యెహోవా దూత వచ్చి అభియోజ్రయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. ముందుగా ఎవరు కూర్చున్నారు? దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి ఆయన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎవరి కోసము? ఇక్కడ ఉన్నటువంటి గిద్యోను, ఇక్కడ ఆ పరిస్థితిలో ఉన్నటువంటి గిద్యోను కోసం వెయిట్ చేస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడా? ఆయనను చూస్తున్నాడు, ఆయనను గమనిస్తున్నాడు. గమనించి ఆయన కోసం పరిస్థితుల్లో మనం కూడా నమ్మకం రాదు, విశ్వాసం రాదు. కానీ ఒకటి మాత్రం మనం గమనించాలి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మనకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆ నమ్మదగిన వాని యందు విశ్వాసం ఉంచితే గనక, ఆ నమ్మదగిన వాక్యమందు విశ్వాసం ఉంచితే గనక మనం ఏం చేయబడతాం? దీవించబడతాం. ఆయన మనకు తోడుంటాడు. ఏ పరిస్థితుల్లో తోడుంటాడు? అన్ని పరిస్థితుల్లో తోడుంటాడు. మనమే మర్చిపోతాం, మనమే మంచి పరిస్థితుల్లో మర్చిపోతాం. ఆపద సమయంలో మాత్రం అయ్యో ప్రభు అంటాం. ఇక్కడ కూడా వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఏం చేశారు? మర్చిపోయి ఏదో చెయ్యాలి కాబట్టి ప్రార్థనలు చేస్తున్నారు, రావాలి కాబట్టి సన్నిధికి వస్తున్నారు, ఉండాలి కాబట్టి వెళ్ళకపోతే ఏమనుకుంటారో అన్నట్టుగా వస్తున్నాం. మనం వస్తాం కదా, ఆ విధంగానే వస్తాం కదా. ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన అంటూ ఉంటున్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, నీకు యెహోవా తోడు, నీకు దేవుడు తోడు. ఆయన మాట్లాడుతూ నమ్మలేకపోతున్నాడు కాబట్టి ఒక పరీక్ష పెడుతున్నాడు. ప్రభువా, నీవు నాకు తోడై ఉంటే ఒక్కసారి కొద్ది నిమిషంలో ఇక్కడే ఉండు, నేను ఒక ఏం సిద్ధపాటు చేస్తా అంటున్నాడు? ఒక బలిని సిద్ధపాటు చేస్తాను, దానిని నీవు అంగీకరించి. ఆ వచనాన్ని చదవండి ఒకసారి. దేవుని దూత 20వ వచనము 19 నుంచి చదవండి. లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడి పిండి పొంగని భక్షములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయనకు ఆ మస్తకి వృక్షము కిందికి దాన్ని తీసుకొని వచ్చి ఆయన దగ్గర ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్షములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పెను. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును పొంగని భక్షములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్షములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. ఆయనకు కన్ఫర్మేషన్, కొంచెం విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసము ఇంకా నమ్మట్లేదు. ఆయన ఇంత చెప్పినా ఇంత మాట్లాడినా నమ్మట్లేదు. మనం కూడా ఒకసారి నేను మన దగ్గర కూడా వస్తాను. చూడండి, ఆయన నమ్మట్లేదు. ఆయన నమ్మకుండా మరొక టెస్ట్ పెడతాను ప్రభువా, నీ చిత్తమైతే ఇంకొక టెస్ట్ పెడతానని ఆయన మాట్లాడుతూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే కనుక, నీకు సమాధానము, భయపడకము సెలవిచ్చెను. అక్కడ ఉన్నది. హల్లెలూయా. అది అయిపోయిన తర్వాత చూడండి, ఆ రాత్రే ఒక గొప్ప క్రియను చేశాడు గిద్యోను. అక్కడ దేవునితో కన్ఫర్మేషన్ చేసుకున్నాడు. అవును, నాతో మాట్లాడింది దేవుడే అని చెప్పేసి కన్ఫర్మేషన్ చేసుకొని ఆయన ఏం చేస్తున్నాడు? మార్చుకోవడానికి
ఆయన మరి పరిశుద్ధుడు కదా దేవుడు, పరిశుద్ధమైన దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను నా పరిస్థితులను మార్చుకోవాలి, లేదంటే నాలో ఉన్న చీకటిని వెలుగుగా చేసుకోవాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన వెలుగు అయిన దేవుడు నాకు పనప్ప చెప్పాడు. కాబట్టి నా పరిస్థితుల్లో నేను బురదలో ఉన్నాను, ఆ బురదనే తీసుకెళ్ళి అక్కడ కూడా ఉంటానంటే కుదురుతుందా? నేను పాపంలో ఉన్నాను, పాపాన్ని తీసుకెళ్ళి పరిశుద్ధం దగ్గర కూర్చుంటానంటే కుదురుతుందా? దేవుడు రానిస్తాడా? రానివ్వడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన ఒక మాట సెలవిచ్చాడు. ఆయన అంటున్నాడు చూడండి, నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగా ఉన్న దేవతా స్తంభమును నరికివేసి, ఆయన అంటున్నాడు, గిద్యోను నీకు నేను పనప్ప చెప్తాను వాస్తవమే, కానీ ఒక చిన్న మెలిక ఉంది. ఏంటి తెలుసా? అది నాకు అడ్డంగా ఉంది, దాన్ని తొలగించు. అది నాకు ఫలానా కార్యము నాకు అడ్డంగా ఉంది, దాన్ని తొలగించు, అప్పుడు నా కార్యం చేస్తానంటాడు. అదేంటి ఆ కార్యం ఏంటంటే కనుక ఆయన అంటూ ఉన్నాడు, కాబట్టి గిద్యోను తన పని వారితో 10 మందిని 27వ వచనం తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్టు చేసెను. అప్పుడు తన పితరుల కుటుంబమును హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నేను మీ తోడుగా ఉన్నాను, మీరు బలహీనులు కాదు. మీ శ్రమలో ఉన్నప్పుడు నేను మీకు తోడుగా ఉంటాను, సంతోషంలో ఉన్నాను, తోడుగా ఉంటాను. కానీ మార్చుకోవాల్సింది ఒకటి ఉంది. మీరు మార్చుకుంటే, దాన్ని తీసివేస్తే గిద్యోను ఇక్కడ ఏం చేశాడు? పొద్దున్నో మధ్యాహ్నమో సాయంత్రమో రాత్రో మొత్తం మీద దాన్ని ఏం చేశాడు? తొలగించాడు. దాన్ని ఏం చేశాడు? తొలగించాడు. ఇక్కడ దేవుడు అడుగుతూ ఉంటున్నాడు, రాత్రో మధ్యాహ్నమో సాయంత్రమో ఏదో ఒక సమయంలో తొలగించుకోవడానికి నేను మనం ఇష్టపడితే కనుక ఆయన ఒక కార్యం చేయబోతున్నాడు. మనందరి ఎడల ఒక యుద్ధం చేయబోతున్నాడు. చూడండి, అక్కడ చూడండి, ఇంకా కిందికి ఒక వచనం చదవండి. ఆ ఊరి వారు వేకువనే లేచినప్పుడు పడి ఉండుట చూసి 29వ మాట చదవండి. అప్పుడు వారు అయ్యో ఆ ఊరందరూ వచ్చారంట. అక్కడికి వచ్చి పొద్దున్నే లేచి, ఎందుకంటే గిద్యోను రాత్రి టైంలో చేశాడు కదా, ఆయన పడిగొట్టాడు, మొత్తం మీద దాన్ని తీసివేశాడు. ఎందుకు? దేవుడు చెప్పాడు, అది తీసేయి, అప్పుడు నేను ఒక గొప్ప కార్యం చేస్తాను, మిమ్మల్ని శ్రమల నుంచి విడిపిస్తాను, మీరు పొందుకుంటున్నటువంటి అవమానం నుంచి ఆశీర్వాదములకి మిమ్మల్ని నడిపిస్తాను. కాబట్టి అది అడ్డంగా ఉంది కాబట్టి తొలగించు అన్నాడు. గిద్యోను ఎవరి సహాయంతోనో తీసుకొని వచ్చి మొత్తం మీద దాన్ని పడగొట్టాడు. పడగొట్టిన తర్వాత ఆయన అక్కడ ప్రజలందరూ వచ్చారు, అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళందరూ వచ్చి కూడా ఎవరి కార్యం చేశారు, ఏ విధంగా అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు ఈయనే చేశాడు, గిద్యోనే చేశాడని వాళ్ళ తండ్రి గారిని పిలిపించి అక్కడ ఒక పెద్ద పంచాయతీ పెట్టి ఆయన అడుగుతారు, చూసారా మీ కొడుకు ఎంత పని చేశాడు, మీ కొడుకుని రప్పించండి బయటికి, రాళ్ళతో కూడా చంపుతామంటారు. అప్పుడు వాళ్ళ తండ్రి గారు ఏమంటారు తెలుసా? రే, ఈయన దేవుడైతే, ఈ బలిపీఠం పడిగొట్టిన బలిపీఠము దేవుడైతే ఆయన్నే వాదించుకోమనండి. చూడండి, ఆయన్నే వాదించుకోమనండి అని మాట్లాడితే ఆయన్నే వాదించుకోమనండి అని చెప్పేసి అన్నప్పుడు ఆ ఊరోళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఆ విగ్రహాలు మాట్లాడతాయా? నన్ను పడగొట్టేవని మాట్లాడతాయా? విగ్రహాలు మాట్లాడతాయా? నేను మనందరం కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ విగ్రహము అక్కడ ఏ విధంగానైతే మాట్లాడలేదు, నేను ఇది నాకు ఘనము, ఇది నాకు ఆశీర్వాదకరము, ఇది నాకు గొప్ప అని మనం అనుకుంటూ ఉంటున్నామే ఈ లోకంలో, అదేది కూడా మనకు సహాయంగా రాదు. అదేది కూడా మనకు సహాయమునకు రాదు. ఒకరు వస్తారు, మాట్లాడే దేవుడు మనకున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి అక్కడ గొప్ప కార్యం చేయబోతున్నాడు. చదవడానికి సమయం లేదు కాబట్టి త్వరగా నేను చెప్తాను. అక్కడ గిద్యోనుకు అది పడగొట్టిన తర్వాత, అవును మార్చుకో అన్నాడు. గిద్యోను మార్చుకున్నాడు. ముందుగా మాట్లాడాడు, తర్వాత మార్చుకున్నాడు. ఆ మాటను విని ఒక ప్రశ్న
అంటే నమ్మకం కోసము, విశ్వాసం కోసము దేవుణ్ణి కొంచెం శోధించాడు. ఆ శోధనలో కూడా దేవుడు దానిని కన్ఫర్మ్ చేసి, అవును నీతో మాట్లాడుతుంది నేనే అని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇంకొక చిన్న ప్రశ్న ఆయనకి వేశాడు. అది కూడా అయిపోయింది. తర్వాత దేవుడు ఆయన కార్యం చేయడం మొదలుపెట్టాడు. 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఎంతమంది ఉన్నారు సైన్యమని ఆలోచన చేస్తే కనుక 32,000 మంది సైన్యం ఉన్నారంట. 32,000 మంది యుద్ధానికి సిద్ధమైనటువంటి సైన్యం ఉన్నారు. ఆ సైన్యం ఉన్నప్పటికీ కూడా ఆయన ఎంతమందిని ఎన్నుకున్నాడు తెలుసా? 300 మందిని మాత్రమే ఎన్నుకున్నాడంట. ఎందుకు తెలుసా? వివేకములు వీళ్ళు 32,000 మంది మేము యుద్ధానికి పోయి మేమే వీళ్ళని జయించామని ఈ ప్రజలు అనుకుంటారయ్యా. గిద్యోను వీళ్ళని నేను తీసుకెళ్ళను, వీళ్ళందరూ నేను తీసుకెళ్ళను, కొంతమందిని ఎన్నుకుంటాను, ఒక టెస్ట్ పెట్టు, ఎవరు భయపడతారో వాళ్ళని వెళ్ళిపోమంటే 22,000 మంది అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. ఓన్లీ ఎంతమంది? 32,000 మందిలోంచి 22,000 వెళ్ళిపోతే ఓన్లీ 10,000 మంది మిగిలారంట. ఆ 10,000 మందిలో నుంచి కూడా వీళ్ళతో కూడా నేను యుద్ధం చేయను, ఆ రాజ్యాన్ని మీకు ఇవ్వను, వీళ్ళని కూడా వెళ్ళిపోవని అన్నప్పుడు, వీళ్ళకు కూడా ఒక చిన్న టెస్ట్ పెట్టు అన్నప్పుడు ఆయన వారిని ఎక్కడికి పంపించాడు? నీళ్ళ దగ్గరికి పంపించి, ఆ నీళ్ళ దగ్గరికి పంపించినప్పుడు నీళ్ళు కొందరు కుక్క గతికినట్టుగా నాలుకతో తాగి ఆ యొక్క నీళ్ళని తాగారు. కొందరేమో అటు ఇటు చూస్తూ యుద్ధాన్ని ప్లేస్ కదా అది, అటు ఇటు చూస్తూ చేతితో తీసుకొని తాగారు. కొందరేమో నోరు దాన్ని పెట్టి ఆ నాలుకతో నీళ్ళు తాగారు, నోరుతో నీళ్ళు తాగారు. కొందరేమో అటు ఇటు చూస్తూ ఏ శత్రువు వస్తారో, ఎవరైతే వస్తారో అని చెప్పేసి అటు ఇటు చూస్తున్నట్టుగా భయపడుతూ ఆ నీళ్ళు తాగారు. నీళ్ళు తాగిన ఆ విధంగా ఎవరు భయపడుతూ నీళ్ళు తాగారో ఓన్లీ 300 మంది. ఆ 300 మందిని ఉంచుకో, గిద్యోను మిగతా వాళ్ళందరిని పంపించన్నాడంట. చూడండి వాళ్ళు ఏం చేశారు? శత్రువు ఎటువైపు నుంచి దాడి చేస్తాడో, శత్రువు ఎటువైపు నుంచి మనల్ని దాడి చేస్తాడో మన విశ్వాస జీవితంలో మనం ఆలోచన చేయాలి. నేను కథ చెప్పట్లేదు, స్టోరీ చెప్పట్లేదు కదా, అట్లా అనిపిస్తుందా? చూడండి, శత్రువు ఏ వైపు నుంచి దాడి చేస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఏ విధంగా ఉండాలి? ప్రభువు చెప్తాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు. మెలకువగా ఉండి మీ యొక్క పరిశుద్ధతని కాపాడుకోండి అంటాడు. మెలకువగా ఉండి మీరు విశ్వాసంలో బలాఢ్యులుగా ఉండండి అంటాడు కదా. ఆ మెలకువ మనకు చాలా అవసరం. అక్కడ మెలకువగా ఉండి శత్రువు ఏ వైపు నుంచి దాడి చేస్తాడో తెలియక వాళ్ళు ఆ విధంగా నీరు తాగిన వారు ఎంతమంది? 300 మంది. ఆ 300 మందిని తీసుకొని మిద్యానీలపై గిద్యోను దాడికి వెళ్ళినప్పుడు వారి మీద దేవుడు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆ 300 మందితో దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఎంతమందిని? కొన్ని వేల లక్షల మందిని అక్కడ వారిని జయించగలిగారు. చూడండి ఏమని అక్కడ ఆఖరి వచనాల్లో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. గిద్యోను వచ్చినప్పుడు అతడు తాను కనిన, ఇది 13వ వచనం చదువుతున్నాను 7వ అధ్యాయంలో. చాలు. అక్కడ గిద్యోను బలహీనుడు కదా, గిద్యోను బలహీనుడు. వీళ్ళందరూ బలవంతులు. ఎవరు? ఆపోజిషన్లో ఉన్నవారు బలవంతులు. వారిని పడగొట్టుటకు, వారిని బలహీనులుగా చేయుటకు, లేదంటే యుద్ధాన్ని జయించుటకు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుని వారికి తోడుగా ఉన్నాడు. ఎవ్వరు కూడా శ్రమను బట్టి, మనకు కలుగుతున్న సమస్యలను బట్టి మనం బలహీనులుగా అనుకోకూడదు. మనకెవరు తోడున్నాడు? దేవుడు తోడున్నాడు. దేవుడు యోసేపుకు తోడున్నప్పుడు జయాన్ని ఇవ్వలేదా? యెహోషువకు తోడైనప్పుడు జయాన్ని ఇవ్వలేదా? మోషేకు తోడైనప్పుడు జయాన్ని ఇవ్వలేదా? ఇప్పుడు గిద్యోనుకు తోడై ఉండి జయాన్ని ఇవ్వలేదా? దావీదు బలహీనుడు. ఆయన కనీసం యుద్ధ వస్త్రాలు కూడా ధరించుకోకుండా గొల్యాదు మీదకి వెళ్ళాడు. దేన్ని బట్టి వెళ్ళాడు? దేవుడు నాకు తోడై ఉన్నాడన్న విశ్వాసంతో వెళ్ళాడు. ఆ విశ్వాసము ఈ రోజు శ్రమల్లో ఉన్నప్పుడు మనకెందుకు రావట్లేదు? ఆ శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకెందుకు రావట్లేదు? ఆ గొల్యాతు అంటాడు, ఒరే నేనేమైనా కుక్కని అనుకున్నావా, రాళ్ళు పట్టుకొని వస్తున్నావు అని అంటే, నువ్వు కుక్క కంటే కూడా హీనం రా అన్నట్టుగా దావీదు చూసి గులికి రాళ్ళు పట్టుకొని వెళ్ళాడు.
ఆ విశ్వాసము, ఆయన విశ్వాసం ఎక్కడుంది? తండ్రి అయిన దేవుని మీద ఆయన విశ్వాసం ఉంది కాబట్టి ఆ విధంగా యుద్ధం చేయడానికి దావీదు వెళ్ళాడు. అనేక మందిని మనం చూస్తాం. ఈరోజు మనకు కలుగుతున్న శ్రమ, మనకు కలుగుతున్న బాధ, మన విశ్వాసము ఆ బాధల్ని జయించలేదా? మన విశ్వాసము అనారోగ్య పరిస్థితుల్ని జయించలేదా? మన విశ్వాసము ఏ విధమైన పరిస్థితి నేను కూడా జయించలేదా? ఒకసారి ఆలోచన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నా విశ్వాసాన్ని బలపరచు. నేను మీ యందు నమ్మకము, విశ్వాసము కలిగి ఉండాలి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అటు విశ్వాసమును మాకు దయచేయి తండ్రి. బలవంతులు మా ముందున్నా కానీ, బలవంతులు మమ్మల్ని నా తండ్రి బలహీనపరుస్తున్నప్పటికీ కూడా మాకు నాయన సహాయంగా మీరు ఉండండి, తోడుగా మీరు ఉండండి. మీరు తోడుగా ఉంటే మేము సమస్తము జయిస్తాము తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అటు విశ్వాసాన్ని, అటు ఘనతను నా తండ్రి ప్రభువా, మేము నా తండ్రి విశ్వాసాన్ని పొందుకొని మిమ్మల్ని గణపరిచే కృపను మాకందరికీ దయచేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క నా తండ్రి మీ సన్నిధిలో మేమందరం మోకరించి ప్రార్థిస్తుండగా సహాయం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి.